రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతనే? ఆ మొగుడు వచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనటానికి మనమెవరు అండి? ఎవరు అంటే? తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలుసో తెలియకో చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడైనా అప్పులని తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో నా డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు. వెళ్ళి ఏటి రావుడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. పావునైనా పక్కలో పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు, వెళ్ళి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కదా, మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది, కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసి ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రే, ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని పగలటానుకోండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను ₹10 సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా, నువ్వెక్కడికి? ఆయన మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాననుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను, కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ డైరీ రాము గారిది అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంత. పెద్ద మగాడి బయలుదేరు. ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది.
ఏమిటి డాడీ? ఏమిటిది? మీరా? ఏమిటి సార్, మీరెక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్, ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు, అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు, నేను అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుందనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్న స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రాముణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాశీ మజిలీ కథలా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు, అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే, పిరికి వాళ్ళు. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఇది ఒక అందుకు మంచిదే అనుకుంటున్నాను. రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో పద్మగారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? రాము గారి కోసం. ఉన్నారా? వారి గదిలో చూసారా? చూశాను. లేరే? అయితే వెళ్ళిపోయి ఉంటారు. థ్యాంక్ యూ. వస్తానండి. కూర్చోండి. లేదు, వస్తానండి, పర్వాలేదు. ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు? ఏమిటిది? మా ప్రేమ గుర్తు, కాబోయే మా పెళ్లికి లాంఛనం. వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెళ్ళొస్తాను. ఓ సారీ, వీరు డాక్టర్ స్వప్న. నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ అండి, వస్తాను.
వెళ్ళొస్తాను. ఏమిటి ఎందుకులా అయిపోయావు? నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు. ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది. నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది. ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాముడు ప్రాణం పోశాడు, మనసిచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబ్బా, మీకోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే. మీ స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమని చెప్తారు. పద్మ, అవునండి. లోకంలో ఇంతకాలం నేనొక్కదానే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం.